నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం నిష్కళ గారు రచించిన 'నీ జ్ఞాపకం' అనే ఒక మంచి కథను విందాం. 40 ఏళ్ల క్రితం తను ప్రేమించిన అమ్మాయిని ఇప్పుడు ట్రైన్లో చూసి షాక్ అయ్యాడు. ఆస్తి అంతస్తులు లేవని ఆ రోజు ఆ అమ్మాయిని తన నుండి వాళ్ళ నాన్న దూరం చేశాడు. ఇద్దరూ ఆ రోజులు గుర్తు చేసుకొని బాధపడ్డారు. ఆమె దగ్గర తను చిన్నప్పుడు ఇచ్చిన గిఫ్ట్ ఇంకా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ గిఫ్ట్ తిరిగి ఆమె గుర్తుగా తనకివ్వమని అడిగాడు. మరి వాళ్ళ కథ ఏమిటి? ఆ గిఫ్ట్ ఏమిటి? మరి మనసుకు హత్తుకునే కథను వినేద్దామా? ఫలక్నామా రైల్వే స్టేషన్. సెలవులు, పెళ్ళిళ్ళ సీజన్ కలిసి రావడంతో జనంతో కిటకిటలాడుతుంది. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, కొంచెం జరుగుతారా అన్న మాటలకు బెంచ్ మీద కూర్చొని కునికిపాట్లు పడుతున్న నరేంద్ర కళ్ళు తెరిచి చూశాడు. తనని అంకుల్ అని పిలిచిన సదరు వ్యక్తి కూడా అంకుల్ అనే పిలిచే వయసులోనే ఉన్నట్టు, అతని బట్టతల, షర్టు బటన్లు ఊడిపోతాయేమో అన్నట్టు ముందుకు వచ్చిన అతని పొట్ట తెలియజేస్తుంది. మారు మాట్లాడకుండా చిన్న నవ్వు నవ్వి కాస్త జరిగి కూర్చొని తన సెల్ ఫోన్ తీసి ఫ్రంట్ కెమెరాలో తనని తాను చూసుకున్నాడు నరేంద్ర. తనకి ఉన్నది అదే బట్టతల, కాకపోతే మిగతా జుట్టు నరేంద్రకి నెరిసింది. ఆ పక్క వ్యక్తికి ఇంకా నలుపుగానే ఉంది. అదే తేడా. అందుకే అన్నమాట తను అంకుల్స్కే అంకుల్ అయిపోయాడు అనుకున్నాడు. ఇంతలో లింగంపల్లి వెళ్ళే ఎంఎంటీఎస్ రావడంతో అతని ఆలోచనలకు బ్రేక్ వేసి అందులో వెళ్ళి కూర్చున్నాడు. పెళ్ళిళ్ళ సీజన్ అయినా పెద్దగా రద్దీ లేదు ట్రైన్లో అనుకున్నాడు. ట్రైన్ స్టేషన్ల దగ్గర ఆగే కొద్దీ జనం పెరుగుతూ ఉన్నారు. అంతవరకు కిటికీ వైపు చూస్తూ జనాన్ని పట్టించుకొని నరేంద్ర చూపు ఒక అమ్మాయి మీద పడింది. 10-12 ఏళ్ళు ఉంటాయేమో. ఫంక్షన్లకు ఆ వయసు పిల్లలు ఈ మధ్య వేసుకునే బట్టల్లాంటివి వేసుకుంది. అయితే నరేంద్రని ఆకర్షించింది ఆమె వేసుకున్న బట్టలు కాదు, తను పెట్టుకున్న బుట్టకమ్మలు. అవి తన మెదడులో ఎక్కడో నిక్షిప్తమై ఉన్న తీయని జ్ఞాపకాలను నిద్రలేపాయి. నరేంద్ర అప్రయత్నంగా అమ్ము అని అనుకున్నాడు మనసులో. ఇంతలో తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి లేచి తన బ్యాగ్ తీసుకొని వెళ్ళాడు. ఆ అమ్మాయి అది చూసి, అమ్మమ్మ, అక్కడ ఖాళీ అయింది, నువ్వు వెళ్ళి కూర్చో అంది. అంతవరకు ఆ అమ్మాయినే గమనిస్తున్న నరేంద్ర ఆ అమ్మాయి వెనక ఇరుక్కుని కూర్చుని తను పిలవగానే లేచిన ఆమె వైపు చూసి షాక్కు గురయ్యాడు. అమరా అన్నాడు. అయితే ఈసారి బయటికే అనేశాడు. ఎవరికీ వినపడలేదు, ఆమెకు తప్ప. నరేంద్ర అని అంది నరేంద్ర ఎదురు సీట్లోకి వచ్చి కూర్చున్నాక. నరేంద్రకి ఆశ్చర్యంతో పాటు ఆనందంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత అమరుని చూసినందుకు. ఇంచుమించు నరేంద్ర పరిస్థితే అమరది కూడా. కానీ బయటపడలేదు. తన పక్కన, నరేంద్ర పక్కన ఉన్నవాళ్ళని తేరిపారా చూసింది. అందరూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సెల్ ఫోన్లకి అతుక్కుపోయారు. తన వాళ్ళు ఎలాగూ దూరంగా ఉన్నారు, వాళ్లకు వినపడదు కాబట్టి మాట్లాడవచ్చు అని నిర్ధారించుకున్నాక మాట్లాడటం మొదలుపెట్టింది. ఎలా ఉన్నావు నరేంద్ర? ఎన్నాళ్ళయింది నిన్ను చూసి? ఇక్కడే ఉంటున్నావా అని అడిగింది ఆప్యాయంగా. అంతవరకు అమరుని చూసిన ఆనందంలో మాటలు మర్చిపోయిన నరేంద్ర అమర మాట్లాడటంతో ఈ లోకంలోకి వచ్చాడు. బాగున్నానమ్ము. కాస్త తడబడి ఆ అమర అన్నాడు. అమర చిన్నగా నవ్వింది ఆ తడబాటుకి. నరేంద్ర కూడా నవ్వి, నువ్వెలా ఉన్నావు? నేను విజయవాడలోనే ఉంటున్నాను, ఇక్కడికి పని మీద వచ్చాను. అవును, నువ్వు ఉండేది ఇక్కడేనా? ఎంతమంది పిల్లలు? మీ వారు ఎలా ఉన్నారు అని అడిగాడు. అంతవరకు మామూలుగా ఉన్న అమర భర్త ప్రస్తావన రాగానే కనుబొమ్మలు రెండు దగ్గరకు చేసి చిరాకుగా ముఖం పెట్టింది. అది చూసిన నరేంద్ర కాస్త భయపడి అమర నుదుటి వైపు చూశాడు. బొట్టు ఉంది, చేతికి గాజులు ఉన్నాయి కాబట్టి నేను తప్పుగా అడగలేదు అని అనుకొని ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉన్నాడు. అవును, నేను ఉండేది ఇక్కడే. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అదిగో ఆ పాప నా మనవరాలు అంటూ నరేంద్ర ఇందాక చూసిన అమ్మాయిని చూపించింది. నరేంద్రకి అప్పుడు అర్థమైంది ఆ బుట్టకమ్మలు ఆ అమ్మాయి దగ్గర ఎందుకున్నాయో. గుర్తుపట్టాను, ఎందుకంటే తను చెవికి పెట్టుకున్న కమ్మలు నిన్ను చూడకముందే చూశాను అన్నాడు. నీకు ఇంకా గుర్తుందా అని ఆశ్చర్యపోయింది అమర. కొన్ని జ్ఞాపకాలు అంతే,
పచ్చబొట్టు శరీరం మీద ఎలా చెరిగిపోదో ఇలాంటి అందమైన జ్ఞాపకాలు కూడా మనసులో చెరగకుండా అలాగే ఉండిపోతాయి అన్నాడు ఉత్సాహంగా. చాలా రోజుల తర్వాత మనసు విప్పి మాట్లాడే అవకాశం వచ్చింది నరేంద్రకి. కానీ ఏం చేస్తాం, విధిరాత. అవి జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి అంది అమర బాధగా. నరేంద్ర ఏమీ అనలేదు. అమర నుండి విడిపోయిన సంఘటన గుర్తుకు వచ్చింది. ఆ రోజు అమరను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ నాన్న లాక్కెళ్ళిన తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే అమరను చూడటం. ఈలోపు అమ్మ అయింది, అమ్మమ్మ కూడా అయింది. కానీ నరేంద్రకు మాత్రం తను ప్రేమగా పిలుచుకునే అమ్ములాగానే కనిపిస్తుంది. వయసులో 4 ఏళ్ళు తేడా ఉన్నా స్నేహంలో అలాంటి తేడా చూపించకుండా కలిసి పెరిగారు. అంతస్తుల్లో అంతరం ఉన్న కుటుంబాల మధ్య ఉన్న స్నేహం వాళ్ళని మరింత దగ్గర చేసింది. నరేంద్ర కుటుంబం సమాజ సేవకు కట్టుబడి ఉండటం వల్ల ఆస్తులు పెంచుకోకపోయినా కీర్తిని పెంచుకున్నారు. అమ్ము అని ముద్దుగా నరేంద్ర పిలిస్తే నారీ అంటూ గోముగా పిలిచి అమర ఏడిపించేది. అలా మనసులో ఎలాంటి కల్మషం లేకుండా స్నేహంగా ఉన్న వాళ్ళ ఇద్దరి మధ్య వయసుతో పాటు ఆకర్షణ పెరిగి ప్రేమగా రూపాంతరం చెందింది. వాళ్ళ స్నేహం ప్రేమగా ఎప్పుడు మారిందో తెలియలేదు ఇద్దరికీ. అలా ఊళ్ళో చదువు పూర్తి చేసుకొని పట్నం వెళ్ళి పెద్ద చదువులు చదవాలి అనే తన నిర్ణయాన్ని చెప్పాడు నరేంద్ర. ఆ రోజే అర్థమైంది అమరకు తన మీద ఎంత ప్రేమ ఉందో. తన చేతులు పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న అమరను దగ్గరకు తీసుకొని కన్నీళ్లు తుడిచి ప్రతి సెలవులకి వస్తాను అని మాట ఇచ్చి బయలుదేరాడు. అలా సెలవులకు వచ్చిన ప్రతిసారి ఇద్దరూ ఒంటరిగా కలుసుకోవడం మొదలుపెట్టారు. అందరి ముందు మామూలుగా ఉన్నా ఏకాంతంగా కలుసుకున్నప్పుడు మాత్రం ఎన్నో ఊసులు చెప్పుకునేవారు. ఆ పసి హృదయాలకు 2 మనసుల మధ్య ప్రేమే కానీ 2 శరీరాల మధ్య వాంఛ తెలియదు. అలా పవిత్రంగా సాగుతున్న వాళ్ళ ప్రేమకు అమర చదువు ముగింపు పలుకుతుంది అని ఇద్దరూ ఊహించలేదు. అలా ఒకసారి వేసవి సెలవులకు వచ్చిన నరేంద్రతో అమర, నారి, ఈ సంవత్సరంతో నా చదువు అయిపోయింది. ఇక్కడ నేను కూడా నీలాగా పట్నం వచ్చి చదువుకుంటాను అంది అమర ఉత్సాహంగా. పిచ్చి అమ్ము, మన ఊర్లో ఆడపిల్లను ఇంతవరకు చదివించడమే ఎక్కువ. ఇక నిన్ను పట్నం ఎలా పంపిస్తారనుకుంటున్నావు అన్నాడు నరేంద్ర అమర ఉత్సాహాన్ని నీరుగారుస్తూ. తలదించుకొని ఏడవసాగింది అమర. అనుకోని ఈ పరిణామానికి నరేంద్ర కంగారు పడి అమర తల ఎత్తి కళ్ళు తుడిచాడు. ఎందుకు ఏడుస్తావు? ఇంకో 2 ఏళ్లలో నా చదువు అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మన ఊరు వచ్చేస్తాను అన్నాడు దీనంగా నరేంద్ర వైపు చూసి. అది కాదు నారి, మా ఇంట్లో నా పెళ్లి గురించి అమ్మ నాన్నతో మాట్లాడుతుంటే విన్నాను. అందుకే భయంగా ఉంది అంది. అమ్ము, మా నాన్నగారికి మన ప్రేమ విషయం చెప్పాను. పట్టింపులు ఏమీ లేవు గనక స్నేహితుడి కూతురివి కదా, సంతోషంగా ఒప్పుకున్నారు. కాకపోతే ముందు చదువు శ్రద్ధగా పూర్తి చేయమన్నారు. అందుకే నువ్వేమీ భయాలు పెట్టుకోకుండా ఉండు. మా నాన్నగారు వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతారు అన్నాడు నరేంద్ర అనునయంగా. నిజంగానా? ఒట్టేసి చెప్పు అంది అమాయకంగా అమర. అమర అమాయకత్వాన్ని చూసి ముచ్చటగా అనిపించింది నరేంద్రకి. అవును, ఒట్టు అన్నాడు నవ్వుతూ. సరే, రేపు పక్క ఊర్లో సంత ఉంది, వెళ్దామా అని అడిగింది అమర. సంతకా అని నీళ్లు నమిలాడు నరేంద్ర. నాకు తెలుసు నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావో. నువ్వు నాకు ఏమీ కొనొద్దు. ఊరికే నాకు ఏది బాగుంటుందో చెప్పు, అదే కొనుక్కుంటాను అంది అమర. ఎదుటి వాళ్ళ మనసును, వాళ్ళ పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకునే గుణం ఉన్న అమరాను ప్రేమించినందుకు గర్వంగా అనిపించింది నరేంద్రకు. మరుసటి రోజు సంతలో సరదాగా తిరిగారు అమర, నరేంద్ర. అమరకు తెలియకుండా అమరకు నచ్చిన ఎరుపు రంగు గాజులు కొన్నాడు తను చిన్నప్పటి నుండి దాచుకున్న డబ్బుతో. నారి, ఈ కమ్మలు ఎలా ఉన్నాయి? నాకు బుట్టలు అంటే చాలా ఇష్టం అంది కమ్మలు తన చెవి దగ్గర పెట్టుకుంటూ. బాగున్నాయి అని తన జేబులో చూసుకున్నాడు. గాజులు కొనడంతో తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి.
బాధగా అనిపించింది నరేంద్రకి. అయ్యో, అమ్ముకి నచ్చిన కమ్మలు కొనలేకపోయానే అని అనుకున్నాడు. నారి, ఎందుకు అలా ఉన్నావు? చూడు, ఈ బుట్ట కమ్మలు ఎంత బాగున్నాయో అంది. సంత నుండి ఊరికి వచ్చే దారిలో తన చెవిలో ఉన్న కమ్మలు తీసి అవి పెట్టుకొని సంతలో కొన్న అద్దంలో చూసుకొని మురిసిపోతూ ఉంది. నరేంద్రకు మాత్రం దారిలో తమను ఎవరైనా చూస్తారేమో అని భయం వేస్తుంది. అందుకే అమరను దారి పక్కన ఉన్న చెట్టు వెనక్కి తీసుకువెళ్ళాడు. అమర కంగారు పడింది. ఏమిటి అని అడగబోయేంతలో నరేంద్ర అమర నోటికి చెయ్యడ్డు పెట్టి మరొక చేతితో జేబులో ఉన్న గాజులు తీశాడు. ఈరోజు నీ పుట్టినరోజు కదా, అందుకే చిన్నప్పటి నుండి దాచుకున్న డబ్బుతో ఇది కొన్నాను అన్నాడు నరేంద్ర చెయ్యి అడ్డం తీస్తూ. అమరకు నోట మాట రాలేదు. ఏదో విలువైన వస్తువును అపురూపంగా చూసినట్టు తన చేతితో ఆ గాజులను తడుముతూ కంట్లో నీళ్లు తెచ్చుకుంది. ఇదిగో, నువ్విప్పుడు ఏడుస్తాను అంటే నేను వెళ్ళిపోతాను అన్నాడు నరేంద్ర బొంగమూతి పెట్టి. ఆ మాటకు కంట్లో నీరు తుడుచుకొని గాజులు వేయమని గాజులు చేతిలో పెట్టి చేతులు ఎత్తింది. గాజులు వేస్తున్న నరేంద్ర తన వైపే ఓరగా చూస్తున్న అమరను చూసి సిగ్గుపడ్డాడు. గాజులు వేశాక హ్యాపీ బర్త్డే అన్నాడు మెలికలు తిరుగుతూ. అబ్బో, ఇంగ్లీషు అంటూ బిగ్గరగా నవ్వింది అమర. ఆ మాటకి ఇద్దరూ నవ్వుకుంటూ చెట్టు వెనకాల నుండి ఊరికి వెళ్లే దారిలోకి వచ్చారు. అయితే అక్కడ ఉగ్ర నరసింహుడి రూపంలో ఉన్న అమర తండ్రిని చూసి ఇద్దరూ అవాక్కయ్యారు. నాన్న అంది అమర చిన్నగా. అవునే, నాన్ననే. నా పరువు ఇలా బజారు కీడుస్తావా? ఇంటికి పద, నీ పని చెప్తా అంటూ అమర చెయ్యి పట్టుకున్నాడు. మావయ్య, ఇందులో అమర తప్పు ఏమీ లేదు. నేనే సంతకు తీసుకువెళ్ళాను. మేమిద్దరము ఒకరిని ఒకరు ఇష్టపడ్డాం. మీరు ఆశీర్వదించి పెళ్లి జరిపించాలి అంటూ వేడుకున్నాడు నరేంద్ర. ఒక్క ఉదుటున అమర తండ్రి చెయ్యి వచ్చి నరేంద్ర చెంపను తాకింది. ఆ హఠాత్ పరిణామానికి నివ్వెరపోయాడు నరేంద్ర. ఎవర్రా నీకు మావయ్య? స్నేహితుడి కొడుకువి కదా అని ఇంటికి రానిస్తే నా కూతురునే మాయలో పడేశావు. ఇందాకే మీ నాన్నకు చెప్పాను, ఇప్పుడు నీకు చెప్తున్నా. నా కూతురిని నీలాంటి ఆస్తి అంతస్తు లేని వాడికి ఇవ్వను. ఇకపైన నా ఇంటి ఛాయల్లో కనపడితే తాట తీస్తాను అంటూ కోపంగా అమరను లాక్కెళ్ళిపోయాడు. అమాయకంగా వాళ్ళ నాన్న చేతిని విదిలించుకుంటూ అప్పుడే కొన్న బుట్టకమ్మలు ఊగుతూ ఉంటే కంట్లో నీటితో నిస్సహాయంగా నరేంద్రను దీనంగా చూస్తూ వెళ్ళడమే అమరను అదే చివరిసారి చూడటం నరేంద్ర. ఆ పైన అమర తండ్రి త్వరగా అమర పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించేశాడు. ఇక చేసేదేమీ లేక అమర నరేంద్రకు ఉత్తరం రాసింది. అది ఒకరోజు ఆలస్యంగా చేరడం, నరేంద్ర వచ్చేలోపే అమర పెళ్ళి అయిపోవడం, అత్తవారింటికి వెళ్ళిపోవడం, అలా పెద్దవాళ్ళు మూర్ఖత్వం ఒక ప్రేమ జంటని విడదీసింది. కాలాన్నే మనం తిరిగి వెనకకే తోద్దామా, మళ్ళీ మన కథనే రాద్దామా అంటూ వస్తున్న రింగ్ టోన్ శబ్దానికి నరేంద్ర గతం నుండి వర్తమానంలోకి వచ్చాడు. ఆ ఫోన్ వచ్చిన వ్యక్తి బ్యాగ్లో నుండి ఫోన్ తీసి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ మధ్య అందరినీ అలరిస్తున్న ఆ పాటలోని చరణం తమ పరిస్థితికి అనుగుణంగా ఉండటంతో ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. కాసేపు అప్పుడు అర్థమైంది నరేంద్రకు, అమరకు కూడా తనలాగే గతంలోకి వెళ్ళింది అని. కాలం ఎంత త్వరగా గడిచిపోయిందో, అప్పుడే 40 ఏళ్ళు గడిచిపోయాయి అంటూ తన గాజులను తడుముకుంది. అప్పుడు గమనించాడు నరేంద్ర, అమర వేసుకున్న గాజులు తను బహుమతిగా ఇచ్చినవి అని. అవి అంటూ ఆశ్చర్యంగా చూశాడు. అమర నవ్వుతూ, నీ ఊహ నిజమే, నువ్వు ఇచ్చినవే, నీ జ్ఞాపకంగా నా దగ్గర దాచుకున్నాను అంది. కానీ ఇన్ని సంవత్సరాలుగా అవి చెక్కు చెదరకుండా అలానే ఉండటం ఎలా సాధ్యం అన్నాడు ఆనందంగా. ప్రతిరోజు వేసుకోను, సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఆ బుట్టకమ్మలు ఈ గాజులు వేసుకొని గుడికి వెళ్ళి నీ పేరున అర్చన చేయిస్తాను అంది అమర. ఆశ్చర్యంగా చూశాడు నరేంద్ర. ఏ రోజు అని అడిగాడు. నీ పుట్టినరోజు అంది అమర. అప్పుడు గుర్తుకు వచ్చింది నరేంద్రకు ఈరోజు తన పుట్టినరోజు అని.
ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తన పుట్టినరోజు గుర్తుపెట్టుకొని తన మంచి గురించి తపన పడుతున్న అమర తన కంటికి ఎంతో ఎత్తుకు ఎదిగినట్టు అనిపించింది. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ తన దగ్గర ఉన్న పూజారి ఇచ్చిన అరటిపండు ఇచ్చింది అమర నరేంద్రకు. దానిని కళ్ళకు అద్దుకొని తిన్నాడు. నా పుట్టినరోజు విడిపోయిన వాళ్ళం నీ పుట్టినరోజున కలిశాం అంది అమర నిట్టూరుస్తూ. నా పుట్టినరోజు నాకే గుర్తులేదు, కానీ నీకు గుర్తు ఉండడం నిజంగా నా అదృష్టం. మనల్ని అభిమానించే వాళ్ళు ఎక్కడ ఉన్నా మనల్ని మర్చిపోరు అని ఇప్పుడే తెలిసింది అన్నాడు నరేంద్ర. ఇంతలో ఏదో గుర్తు వచ్చింది. షర్టు ప్యాంటు జేబులు తడిమాడు. పొద్దున స్నేహితుడి మనవరాలిచ్చిన చాక్లెట్ చేతికి తగిలింది. అది తీసి అమరాకిచ్చాడు. నేనేమైనా చిన్న పిల్లను అనుకుంటున్నావా? అప్పుడు నారింజ మిఠాయి ఇచ్చినట్టు చాక్లెట్ ఇస్తున్నావు. నాకు షుగర్ ఉంది, తీపి తినకూడదు అంది అమర. ఈ ఒక్కరోజు తీపి తింటే ఏమీ అయిపోదు. పోనీ ఇద్దరం జీవితం పంచుకోలేకపోయాం, కనీసం చాక్లెట్ అయినా పంచుకుందాం అన్నాడు నరేంద్ర. వెంటనే అమర ఆ చాక్లెట్ తీసుకొని నేను సగం చేస్తాను అంటూ ఒక ముక్కను తుంచి నరేంద్ర చేతిలో పెట్టింది. చాక్లెట్ తింటూ, అవును, నా వివరాలు అడిగావు కానీ నీ సంగతి చెప్పలేదు. మీ ఆవిడ పిల్లలు విజయవాడలో ఉంటారా? ఎంతమంది పిల్లలు అని అడిగింది అమర. ఆ ప్రశ్నకు నవ్వి చెప్పడం మొదలుపెట్టాడు నరేంద్ర. నీ పెళ్ళైన తర్వాత మళ్ళీ నేను ఊరు వెళ్ళలేదు. నేను ఊరు రావట్లేదు అని అమ్మా నాన్న నా దగ్గరికి వచ్చేశారు నాకు ఉద్యోగం వచ్చాక. అన్నయ్యలిద్దరికీ ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అయ్యేసరికి నాకు 30 ఏళ్ళు వచ్చేశాయి. అమ్మా నాన్న పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా నాకు పెళ్లి మీద ధ్యాస రాలేదు. ఒంటరితనం పోగొట్టుకోవడానికి ఒక స్వచ్ఛంద సంస్థలో సభ్యునిగా చేరాను. వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకునేవాడిని. అప్పుడే తెలిసింది మీనాక్షి గురించి, ఆమె చేస్తున్న దాన ధర్మాల గురించి. నిండా 25 ఏళ్ళు లేకుండానే ఆమెకి ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చిందా అనిపించేది. కానీ ఆమె గురించి నిజం తెలిసాక బాధగా అనిపించింది. ఆమెకు ప్రాణాంతకమైన జబ్బు ఉన్నట్టు, ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేకపోవడంతో సుమంగళిగా కన్ను మూయాలా అనే ఆమె చివరి కోరికను నెరవేర్చే ఉద్దేశంతో తనని పెళ్లి చేసుకున్నాను అంటూ ఆపి గొంతు సరిచేసుకున్నాడు నరేంద్ర. అయితే మా పెళ్ళి అయిన నెల రోజులకే తను చనిపోయింది. భార్యాభర్తల్లాగా లేకపోయినా మంచి స్నేహితుల్లా కలిసిపోయాం. అంత త్వరగా వెళ్ళిపోతుంది అని అనుకోలేదు. అమ్మ మరో పెళ్లి చేసుకోమన్నా ఇక పెళ్లి జోలికి వెళ్ళలేదు. ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి వచ్చిన డబ్బుతో ఆశ్రమం కట్టి ఎవరూ లేని వాళ్లకు అందులో ఆశ్రయం కల్పించి వాళ్లతో పాటే నేను ఉంటున్నాను అన్నాడు. కళ్ళు రెప్పవేయడం మర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోయింది అమర. నా ప్రేమ వల్ల చివరికి నీ జీవితం సుఖ సంతోషాలు లేకుండానే గడిచిపోయింది. మన ప్రేమ లేకపోయి ఉంటే నీ జీవితం మరోలా ఉండేది. నన్ను క్షమించు అంది అమర తలదించుకుంటూ. అలా అనకు అమర, ఎవరికి ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. ఇందులో నీ ప్రేమేమి ఏమి ఉంది? నిజానికి నాకు ఒంటరితనంలో ఊరటని ఇచ్చేది నీతో గడిపిన ఆ క్షణాలే అన్నాడు నరేంద్ర. విరక్తిగా నవ్వింది అమర. నువ్వు ఏదో ఆనందంగా ఉన్నావు. నీకు నా గురించి చెప్పడం ఇష్టం లేక నా భర్త గురించి దాటవేశాను. కానీ అసలు నిజం ఏమిటంటే నేను నా భర్తతో విడిపోయి 20 సంవత్సరాలైంది అంది. ఆశ్చర్యంగా చూశాడు నరేంద్ర. అదేంటి అన్నాడు. మా నాన్న పెళ్లి కొడుకుకి ఆస్తి ఉందా లేదా అని మాత్రమే చూశాడు. మిగతా విషయాలు మర్చిపోయాడు. ఫలితం తిరుగళ్ళకి ఆస్తి హారతి కర్పూరంలా ఆరిపోయింది. పిల్లల మీద నా మీద చేయి చేసుకున్నా భరించాను. కానీ తన కన్న తల్లిదండ్రులైన ముసలి వాళ్ళ మీద కూడా అధికారం చూపించేసరికి సహించలేకపోయా. అన్నయ్య ప్రోత్సాహంతో సంపాదించిన డిగ్రీ చేతపట్టుకొని వాళ్ళ నలుగురి బాధ్యత నా మీద వేసుకొని ఆ రాక్షసుడిని వదిలి వచ్చేశాను. ఉద్యోగంతో పిల్లల్ని పెద్ద చేశాను. అత్తామామ కొడుకు చేసిన నిర్వాకంతో ఎక్కువ కాలం బ్రతకలేకపోయారు. అలా ఇక్కడే సొంత ఇంటిని సంపాదించి పిల్లల పెళ్ళిళ్ళు చేసి బాధ్యత తీర్చుకున్నాను అంది. తను పడిన కష్టాలు గుర్తుకు వచ్చాయో ఏమో కంట్లో నీరు తిరిగాయి అమరాకు.
నరేంద్ర చలించిపోయాడు. అసలు ఆ రోజు తను పరీక్షలు ఉన్నాయని పట్నం తిరిగి వెళ్లకుండా ఉంటే ఈరోజు అమ్ము ఇన్ని కష్టాలు పడేది కాదు అనుకున్నాడు. ఓదార్చడానికి అమర చేతి మీద చేయి వేసి తట్టాడు నరేంద్ర. ఊరుకో అమరా, అది గతం. ఇప్పుడు నీ జీవితం మనవలు మనవరాళ్లతో ఎంతో బాగుంది. ఇంకా ఇలాగే ఉంటుంది. నువ్వెప్పుడు ఆనందంగా ఉంటావు అన్నాడు. అమర కళ్ళు తుడుచుకొని తల ఎత్తి పక్కన ఉన్న కిటికీకి తల ఆనించి ఆలోచించసాగింది. నరేంద్ర అమర మౌనంగా ఉండేసరికి తను కూడా మాట్లాడకుండా పక్కనే ఉన్న కిటికీ నుండి బయటికి చూడసాగాడు. నారి, నిన్ను ఒకటి అడుగుతాను, నువ్వేమీ అనుకోవు కదా అని అడిగింది అమర సంశయంగా. అడుగు అన్నాడు కుతూహలంగా నరేంద్ర. ఆరంభంలో ఎలాగూ మన పెద్దవాళ్ళు విడదీశారు. కనీసం చరమాంకంలో అయినా జీవితాన్ని పంచుకుందామా అని అడిగింది అమర. ఒక్కసారిగా చెమటలు పట్టాయి నరేంద్రకు. అతని మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. అటు అవును అని చెప్పలేడు, ఇటు కాదు అని అనలేడు. కారణం అతని మనసులో దాచుకున్న నిజం. 2 నెలల క్రితం డాక్టర్ మాట్లాడిన మాటలు ఇంకా గుర్తుకు ఉన్నాయి. నరేంద్ర గారు, మీకు ఎవరూ లేరు అంటున్నారు కాబట్టి మీకే చెప్పాల్సి వస్తుంది. నేను అనుమానపడిందే నిజమైంది. 2nd స్టేజీలో ఉంది క్యాన్సర్. ట్రీట్మెంట్ ఇప్పుడు మొదలు పెడితే మంచిది. అవయవాలు పనిచేస్తున్నప్పుడే మనకు క్యాన్సర్ కణాలు తగ్గించే అవకాశం ఉంటుంది. లేట్ చేస్తే ఒక్కోటి ఫెయిల్ అవ్వడం మొదలు పెడతాయి అన్నాడు డాక్టర్. జీవితంలో చాలా చూశాను. ఇప్పుడు బ్రతికి ఏం సాధించాలి? అదే ఆ డబ్బు 10 మంది పేద పిల్లల చదువుకి పనికి వస్తుంది అనుకున్నాడు నరేంద్ర. అనుకున్నట్టే అప్పటి నుండి ఆశ్రమం బాధ్యతలు వేరొకరికి ఇచ్చేసి తనకు తెలిసిన అనాథ ఆశ్రమాలకు వెళ్ళి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. నారి, ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? నీ ఆశయాలకు నేను అడ్డు వస్తానేమో అనుకుంటున్నావా అని అడిగింది అమర. అమ్ము, నన్ను కోపగించుకోకు. నీతో జీవితం పంచుకోవడం ఆనందమే. కానీ ఈ భూమి మీద ఎవరం శాశ్వతం కాదు. అందరూ ఏదో ఒకరోజు పోవాల్సిందే. మనం ఇప్పుడు జీవితం చివరి దశలో ఉన్నాం. ముందుగా ఎవరో ఒకరం వెళ్ళిపోతే మరొకరు మళ్ళీ ఒంటరి వాళ్ళు అయిపోతారు. నువ్వు వెళ్ళిపోతే నేను ఒంటరితనం భరించలేను. అదే నేను వెళ్ళిపోతే నువ్వు ఒంటరి అయిపోతావు అనే ఆలోచనే తట్టుకోలేను. ఇప్పటి వరకు నీ జ్ఞాపకాలతో జీవితం ఎలా వెళ్ళదీశానో అలాగే ఇకపై కూడా గడుపుదాం అనుకుంటున్నాను. నేను ఏమి ఆలోచించినా మన మంచి గురించే అన్నాడు. గొంతులో జీర చెప్పకనే చెప్తుంది. ఆ మాట చెప్పడానికి నరేంద్ర ఎంత బాధపడుతున్నాడో అమరకు ఏం చెప్పాలో తెలియలేదు. ఎంతో లోతుగా ఆలోచిస్తే గాని నరేంద్ర ఇలా చెప్పడు అనుకుంది. సరే, బలవంతం ఏమీ లేదు. నీ సంతోషమే నాకు ముఖ్యం అంది. ఇంకా ఏదో చెప్తూ ఉండగానే పక్కన కూర్చున్న వ్యక్తి లేచి బ్యాగ్ పట్టుకొని ముందుకు వెళ్ళాడు. అప్పుడే అర్థమైంది ఇద్దరికి వాళ్ళు దిగాల్సిన స్టేషన్ వస్తుంది అని. వెంటనే నరేంద్ర అమరతో, అమ్ము, నేను నిన్ను ఒకటి అడుగుతాను, కాదనకుండా ఇస్తావు కదా అని అడిగాడు. తప్పకుండా, ఏంటో అడుగు అంది అమర. నేను నీకు బహుమతిగా ఇచ్చిన గాజులు ఇస్తావా? నీ జ్ఞాపకంగా దాచుకుంటాను అన్నాడు నరేంద్ర. కానీ నాకంటూ ఏమైనా ఆనందాన్ని ఇచ్చేది నీ గుర్తుగా నా దగ్గర ఉన్నది ఇది మాత్రమే. నువ్వు నిండు 100 ఏళ్ళు సంతోషంగా జీవించాలి అని ఈ గాజులు వేసుకునే గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాను. నీకు ఇచ్చేస్తే ఎలా అంది దీనంగా. మనుషులే శాశ్వతం కాదు, ఇంకా ఈ గుర్తులు కూడానా? ఇంతవరకు నీ దగ్గర నా గుర్తుగా ఉంది, ఇకపై నా దగ్గర నీ గుర్తుగా ఉంటుంది అన్నాడు. అయిష్టంగానే తీసి ఇచ్చింది అమర. అపురూపంగా వాటిని తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. అప్పుడు గుర్తు వచ్చింది అమరకు. కనీసం నరేంద్ర ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ తీసుకోలేదు అని. అడుగుదామనే లోపు స్టేషన్ రావడం. అందరూ ఒక్కసారి నిల్చున్నారు. అందరూ దిగాక మాట్లాడదాం అనుకుంది. కానీ మనవరాలు అప్పుడే వచ్చి, అమ్మమ్మ పద, కారు మన గురించి వెయిట్ చేస్తుందంట, త్వరగా దిగు అని తొందర పెట్టింది. ఒక్క క్షణం ఉండు అంటూ నరేంద్ర కూర్చున్న సీటు వైపు చూసింది. కానీ అప్పటికే నరేంద్ర వెళ్ళిపోయాడు.
వెంటనే గబగబా ట్రైన్ దిగింది. కానీ అతని జాడ ఎక్కడా కనపడలేదు. అమరతో వచ్చిన మిగతా వాళ్ళు కూడా ట్రైన్ దిగి బయటికి వచ్చి తమ గురించి వచ్చిన కారులో కూర్చున్నారు. నారి, నా దగ్గర నీ జ్ఞాపకంగా నువ్విచ్చిన గాజులు తీసుకుని వెళ్ళిపోయావు కదా, కానీ నువ్వు నీ చేత్తో ఇచ్చిన చాక్లెట్ కవర్ ఉంది. ఇకపై ఇదే నీ జ్ఞాపకం అని అనుకొని కంటినీరు తుడుచుకుంది అమర. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.